కుంభరాశి వారలారా, కష్టాలు ఎంత పెద్దవిగా ఉంటాయో, వాటిని అధిగమించడంలో వచ్చే కీర్తి కూడా అంతే గొప్పగా ఉంటుంది. కుంభరాశి జాతకులారా, ఈ మాట కేవలం ఒక సులువు కాదు. 2026లో మీ జీవిత సత్యం. ప్రతి సంవత్సరం క్యాలెండర్ పేజీలు మారతాయి, కానీ దశాబ్దంలో 1, 2 సంవత్సరాలు మాత్రమే ఒక యుగం ముగింపును మరియు మరొక దాని ఆరంభాన్ని సూచిస్తాయి. 2026 మీకు అటువంటి నిర్ణయాత్మక సంవత్సరం. ఎందుకు? ఎందుకంటే మీరు శని యొక్క ఏలినాటి శని యొక్క అత్యంత ముఖ్యమైన మూడవ మరియు చివరి దశలోకి ప్రవేశిస్తున్నారు. ఈ వీడియో సాధారణ జాతక ఫలితం కాదు. ఇది 2026కి సంబంధించిన ఒక మహావ్యూహం. రాబోయే కొన్ని నిమిషాల్లో విశ్వం మీకోసం ఏం నిర్ణయించిందో మనం అర్థం చేసుకుందాం. దేవగురువు బృహస్పతి తన ఉచ్చరాశిలోకి వచ్చి మీ శత్రువులను ఎలా నాశనం చేస్తారో చర్చిద్దాం. మీ జీవితంలో ఆర్థిక విప్లవాన్ని తెచ్చే చతుర్వర్గీ యోగాన్ని విశ్లేషిద్దాం. మరియు అత్యంత ముఖ్యమైనది, వీడియో చివరలో ఈ ఏలినాటి శని వీడ్కోలును ఒక శాపం నుండి వరంగా మార్చే తార్కిక మరియు సాత్విక పరిహారాలను నేను మీకు చెబుతాను. 2026 మీకు పునరాగమన సంవత్సరం. కోల్పోయిన దాన్ని వడ్డీతో సహా తిరిగి పొందే సంవత్సరం. కానీ దీనికోసం మనం గ్రహాల పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవాలి. సరే, భావోద్వేగాలను పక్కన పెట్టి తర్కం మరియు గణనలను ప్రారంభిద్దాం. ముందుగా మీ రాశి అధిపతి శనిదేవుడు గురించి మాట్లాడుకుందాం. 2026లో శని మీ రాశిని విడిచిపెట్టి రెండవ ఇల్లు అంటే మేనరాశిలో సంచరిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో రెండవ ఇల్లు ధనం మరియు వాక్కుకు సంబంధించినది. ఇక్కడ శని ఒక ఆర్థిక పరీక్షకుడి పాత్రలో ఉన్నారు. దీని అర్థం ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుంది, లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కానీ శని స్వభావం న్యాయం మరియు క్రమశిక్షణ. మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే డబ్బు మీ దగ్గర నిలుస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉందో శని ఇక్కడ గమనిస్తున్నారని గుర్తుంచుకోండి. ఈ సంవత్సరపు అతిపెద్ద నిర్ణయాత్మక మలుపు జూన్ 2, 2026న వస్తుంది. గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది వారికి ఉచ్చరాశి. కుంభరాశి వారికి ఇది 6వ ఇల్లు. ఇక్కడ ఒక వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఉచ్చ గురువు మీ శత్రువులను పూర్తిగా ఓడిస్తారు, కోర్టు కేసుల్లో విజయం ఇస్తారు. కానీ 6వ ఇల్లు రోగాలకు కూడా సంబంధించినది. కాబట్టి విజయంతో పాటు పొట్ట మరియు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలపై మీరు అప్రమత్తంగా ఉండాలి. దీంతోపాటు మీ వార్షిక జాతకంలో 11వ ఇల్లు అంటే లాభస్థానంలో అరుదైన చతుర్వర్గీ యోగం ఏర్పడుతోంది. సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు ఒకే చోట ఉండటం 2026లో ప్రభుత్వ యంత్రాంగం మరియు పెద్ద పరిచయాల నుండి మీకు అపారమైన లాభం కలుగుతుందని సూచిస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే 2026 మొత్తం సంఖ్య 10 అంటే 1. ఇది సూర్యుడి సంఖ్య. సూర్యుడు అధికారం మరియు కొత్త ఆరంభానికి ప్రతీక. 2025 వరకు మీరు గందరగోళంలో లేదా చీకటిలో ఉన్నట్లయితే డిసెంబర్ 2026లో రాహువు స్థాన చలనంతో ఆ మబ్బు పూర్తిగా తొలగిపోతుంది. ఈ సంవత్సరం మిమ్మల్ని నాయకత్వం వహించమని కోరుతోంది, ఇతరులను అనుసరించమని కాదు. ఇప్పుడు మనం జీవితంలోని ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి సమయానుసారంగా ఏమీ జరగబోతోందో అర్థం చేసుకుందాం. మొదట మీ మనస్సు మరియు వ్యక్తిత్వంతో ప్రారంభిద్దాం. సంవత్సరం ప్రారంభం అంటే జనవరి నుండి మార్చి వరకు మీకు మానసికంగా సవాలుగా ఉంటుంది. దీనిని అంతర్గత తుఫాను అని పిలవచ్చు. ఏలినాటి శని చివరి దశలో ఉన్నందున మీ మనసులో ఆలోచనల తుఫాను చెలరేగుతుంది. రాహువు ఇంకా లగ్నంలోనే ఉన్నారు, కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని మీకు అనిపిస్తుంది. ఒక వింత ఆందోళన లేదా నిరుత్సాహం ఉండవచ్చు. కానీ జనవరి 16వ తేదీ తర్వాత మార్పు వస్తుంది. మీరు మథనం ప్రారంభిస్తారు. మీ పాత తప్పులను మీరు అంగీకరించే సమయం ఇది. మీ వ్యక్తిత్వంలో ఒక మాధుర్యం వస్తుంది. ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ కీర్తి పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారు సోషల్ మీడియాలో లేదా మీ వెనుక మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు కెరీర్ మరియు వ్యాపారం గురించి మాట్లాడదాం. కెరీర్ పరంగా ఈ సంవత్సరం విస్తరణ మరియు ధైర్యమైన నిర్ణయాలది. ఉద్యోగులకు ప్రారంభంలో జనవరి నుండి మార్చి పనిలో ఆటంకాలు లేదా స్తబ్దత అనిపిస్తుంది. బాస్ నుండి ఒత్తిడి ఉంటుంది. కానీ ఏప్రిల్ తర్వాత కథ పూర్తిగా మారుతుంది. పదోన్నతి, జీతాల పెంపు మరియు వృత్తిలో ముందడుగు పడే యోగాలున్నాయి. మీరు ఐటీ, మీడియా, నటన, డాన్స్ లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉంటే ఈ సంవత్సరం మీకు గొప్ప పేరు, ప్రఖ్యాతులు తెస్తుంది. ప్రభుత్వ రంగంలో కూడా విజయ అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా
చతుర్వర్గి యోగం కారణంగా. వ్యాపారులకు కుజుడి రుచక యోగం వ్యాపారంలో మంచి జోరును తీసుకువస్తోంది. జనవరి నుండి నవంబర్ వరకు సమయం వ్యాపార విస్తరణకు అనుకూలం. పెట్టుబడులు లభిస్తాయి, రుణాలు మంజూరవుతాయి మరియు పెద్ద కంపెనీలతో ఒప్పందాలు జరగవచ్చు. కానీ ఒక తీవ్రమైన హెచ్చరిక: భాగస్వామ్యం లేదా పార్ట్నర్షిప్ కోసం ఈ సంవత్సరం మంచిది కాదు. జ్యోతిష్య గణాంకాలు చెబుతున్నాయి, ఒంటరిగా పనిచేయడం ఉత్తమం. భాగస్వాములు మోసం చేయవచ్చు లేదా వదిలి వెళ్ళవచ్చు. విద్యార్థులకు సంవత్సరం ప్రారంభంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి జూన్ 2026 చాలా అదృష్ట సమయం. కానీ ఒక పెద్ద ప్రమాదం ఉంది. మీరు ప్రేమ వ్యవహారాల చక్రంలో పడితే మొత్తం సంవత్సరం వృధా కావచ్చు. ఈ సంవత్సరం కేవలం చదువు కోసమే, దారి మళ్ళడానికి కాదు. ఇప్పుడు ధనం మరియు ఆస్తి విషయానికి వద్దాం. డబ్బు విషయంలో 2026 ఎత్తుపల్లాలతో ఉంటుంది, కానీ ముగింపు సుఖంతంగా ఉంటుంది. మొదటి దశ జనవరి నుండి మే. గురువు 5వ ఇంట్లో ఉన్నారు. డబ్బు వస్తుంది, కానీ కుటుంబం మరియు పిల్లల చదువుల కోసం ఖర్చులు కూడా ఉంటాయి. డబ్బు చేతిలో నిలవటం లేదని మీకు అనిపిస్తుంది. రెండవ దశ జూన్ నుండి డిసెంబర్. ఇది ధనవర్షం కురిసే సమయం. గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళిన వెంటనే మరియు 11వ ఇంటి గ్రహాలు చురుకుగా మారినప్పుడు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఏదైనా పాత ఆస్తి లేదా భూమి అమ్మాలనుకుంటే ఇదే ఉత్తమ సమయం. మీరు కోరిన ధర లభించవచ్చు. ఫిబ్రవరి నుండి డిసెంబర్ మధ్య మీరు కొత్త ఇల్లు లేదా పెద్ద కారు కొనుగోలు చేయవచ్చు. ఒక్కటి గుర్తుంచుకోండి: జూదం, బెట్టింగ్లకు దూరంగా ఉండండి, లేకపోతే శనిదేవుడన్నీ లాగేసుకుంటాడు. సంబంధాల విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇదే. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. జనవరి నుండి మార్చి మధ్య నమ్మక ద్రోహం జరిగే 100% అవకాశం ఉంది. మీ బంధంలోకి మూడో వ్యక్తి రావచ్చు, లేదా మీరు నమ్ముతున్న వ్యక్తి రహస్య శత్రువుగా మారవచ్చు. మీరు ఒంటరిగా ఉంటే పని ప్రదేశంలో భాగస్వామి దొరకవచ్చు. వైవాహిక జీవితంలో శని వాక్కు స్థానంలో మరియు రాహువు లగ్నంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతాయి. దీనికి ఒకే ఒక ఉపాయం: మౌన విధానం. జీవిత భాగస్వామి కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. సంవత్సరం చివర్లో గురువు 7వ ఇంటి వైపు వెళ్ళినప్పుడు సంబంధాలలో మాధుర్యం వస్తుంది. ఒక శుభవార్త ఏమిటంటే, మీ జీవిత భాగస్వామికి ఏదైనా ప్రభుత్వ లాభం లేదా లాటరీ తగలవచ్చు. కుటుంబంలో మంగళ కార్యాలు, పెళ్లి లేదా పిల్లల పుట్టుక జరిగే పక్కా యోగాలు ఉన్నాయి. కానీ నేను ముందే చెప్పినట్లు ఒక పెద్ద గొడవ కూడా జరగవచ్చు. తోబుట్టువులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా గృహిణులుగా ఉన్న మా తల్లులు మరియు సోదరీమణులతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఇంటికి పునాది, మరియు 2026లో కుంభరాశి గృహిణులపై చాలా పెద్ద బాధ్యత రాబోతోందని జ్యోతిష్య గణాంకాలు చెప్తున్నాయి. అత్యంత సంతోషకరమైన వార్త ఏమిటంటే, ఈ సంవత్సరం మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. జాతకంలో నోరు తీపి చేసుకోవటం అనే సంకేతం మీకోసమే. మీ మాటల మాధుర్యం మరియు తెలివితేటలతో బంధువుల మరియు సమాజంలో ప్రశంసలు పొందుతారు. ఇంతకుముందు మిమ్మల్ని గౌరవించిన బంధువులు 2026లో మీ సలహా తీసుకోవడానికి వస్తారు. మీకు ఈ సంవత్సరం పొదుపు కాలం. మీ 7వ మరియు 11వ ఇంటి యోగాలు మీ భర్తకు ఏదైనా పెద్ద ప్రభుత్వ లాభం లేదా బోనస్ లభించవచ్చని సూచిస్తున్నాయి. దీనివల్ల ఇంటి ఖజానాకు నేరుగా లాభం చేకూరుతుంది. ఫిబ్రవరి నుండి డిసెంబర్ మధ్య మీరు ఇంటి కోసం ఏదైనా విలువైన వస్తువు, బంగారం, కొత్త కారు లేదా ఫర్నిచర్ కొనుగోలు చేయవచ్చు. కానీ జాగ్రత్త: నేను ఇంతకుముందు హెచ్చరిక విభాగంలో చెప్పినట్లు ఒక పెద్ద కుటుంబ వివాదం ఖాయం. ఇక్కడ మీ పాత్ర శాంతి దూతగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంటి పెద్దలతో వైచారిక విభేదాలు రావచ్చు. జాతకం రహస్య శత్రువుల గురించి చెప్తోంది. మీ ముఖం మీద తీపిగా మాట్లాడి వెనుక గోతులు తవ్వే ఇరుగు పొరుగువారు లేదా బంధువులు కావచ్చు. కాబట్టి మీ ఇంటి విషయాలు, మీ పొదుపులు మరియు మీ భర్త భవిష్యత్తు ప్రణాళికలు ఏ బయటి మహిళతో లేదా ఇరుగు పొరుగు వారితో పంచుకోవద్దు. గోప్యత మీ ఆయుధం. పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. జాతకంలో రక్తహీనత మరియు నీరసం ప్రస్తావన ఉంది. మీకు అలసట మరియు కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఇది శని ప్రభావం. వంటగదిలో పనిచేసేటప్పుడు మంటల విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఇంటి మహాలక్ష్మి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఏలినాటి శని 3వ దశ ఆరోగ్యానికి అత్యంత కఠినమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని నిర్లక్ష్యం చేయవద్దు. జూన్ 2 తర్వాత గురువు 6వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎసిడిటీ, అల్సర్లు లేదా పైల్స్ వంటి పొట్ట సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
జాతకం స్పష్టంగా చెప్తోంది. బయటి ఆహారం మానేయండి. ద్రవ ఆహారంపై దృష్టి పెట్టండి. కుజుడి స్థితి కారణంగా మంటలు, టపాకాయలు లేదా విద్యుత్ నుండి కాలిన గాయాలయ్యే ప్రమాదం ఉంది. ముఖంపై ట్యానింగ్ లేదా అలర్జీ రావచ్చు. మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడితే జులై నుండి సెప్టెంబర్ మధ్య మీరు నిరాశకు లేదా నిరుత్సాహానికి లోనవచ్చు. రాహువు కారణంగా కళ్ళు తిరగడం లేదా ఎత్తు అంటే భయం కలగవచ్చు. తల్లిదండ్రుల, ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం జులై సమయంలో క్షీణించవచ్చు. వారికి సమయానికి వైద్య పరీక్షలు చేయించండి. కాబట్టి మిత్రులారా, 2026 మొత్తం కథ సారాంశం ఇదే. జనవరి నుండి మార్చి పోరాటం, మోసం మరియు మానసిక మదనం. ఓపిక పట్టండి. ఏప్రిల్ నుండి జూన్ కెరీర్లో మంచి మార్పులు మరియు ప్రయాణాలు. కష్టపడి పనిచేయండి. జులై నుండి సెప్టెంబర్ ఆరోగ్యం మరియు ధనానికి రిస్క్ జోన్. జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ నుండి డిసెంబర్ ధనవర్షం మరియు గుప్త ప్రణాళికలు. ప్లానింగ్ చేసుకోండి. శనిదేవుడు, మీరు 3 షరతులు పాటిస్తే అంతా మంచే జరుగుతుందని చెప్తున్నారు. మొదటిది, మీరు బద్ధకాన్ని వదిలిపెట్టాలి. 2026 బద్ధకస్తుల కోసం కాదు. రెండవది, మీరు గోప్యతను పాటించాలి. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎవరికీ చెప్పవద్దు. రహస్య శత్రువులు మీ ప్లాన్లను అడ్డుకోవచ్చని జాతకం చెప్తోంది. మూడవది, మీరు నిజాయితీగా పనిచేయాలి. పన్ను ఎగవేత లేదా దొడ్డిదారులు అనుసరించవద్దు. ఇప్పుడు పరిష్కారాల విషయానికి వద్దాం. ఈ ఏలినాటి శని చివరి దశను సువర్ణావకాశంగా మార్చటానికి మా జాతక విశ్లేషణలో ఇచ్చిన ఈ విశిష్ట పరిహారాలను తప్పక చేయండి. మొదటి మరియు శక్తివంతమైన ఉపాయం నల్లగొడుగు దానం. సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా ఎవరైనా పేదవాడికి లేదా ఎండలో కూర్చున్న కూలీకి నల్లగొడుగు దానం చేయండి. ఈ గొడుగు ప్రతీకాత్మకంగా మిమ్మల్ని శని ప్రకోపం నుండి కాపాడుతుంది. రెండవ ఉపాయం మౌనం మరియు ధైర్యం. వారంలో ఒకరోజు శనివారం వంటిది ఎంచుకోండి మరియు ఆ రోజు పూర్తిగా ఓపిక వహించండి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా మీరు సమాధానం ఇవ్వకూడదు. ఇది మీ వాక్కు దోషాన్ని తొలగిస్తుంది. మూడవ ఉపాయం సామాజిక సంబంధాలు పెంచుకోవటం. ఒక వినూత్నమైన ఉపాయం ఏమిటంటే, ప్రతి నెల రైలు, బస్సు లేదా మెట్రోలో ఒక తెలియని వ్యక్తిని కలవండి మరియు వారితో వాస్తవమైన సంభాషణ చేయండి. ఈ పరిచయాలు మీ అదృష్టపు మూసి ఉన్న తలుపులను తెరుస్తాయి. నాలుగవ ఉపాయం సేవ మరియు భక్తి. వృద్ధ, అనారోగ్యంతో ఉన్న మహిళకు సేవ చేయండి. మందులు లేదా ఆహారం ఇవ్వడం ద్వారా. క్రమం తప్పకుండా వేప చెట్టుకు నీరు పోయండి. శివుని మంత్రం ఓం నమః శివాయ మరియు శని మంత్రం ఓం శం శనైశ్చరాయ నమః జపిస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకోండి మరియు దుర్గా చాలీసా చదవండి. మిత్రులారా, చివరగా ఇంతే చెప్తాను. 2026 మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని నిద్రలేపడానికి వస్తోంది. ఈ సంవత్సరం మదనం చేసే సమయం. గ్రహాలు తమ పని తాము చేస్తాయి. తుఫాన్లు కూడా వస్తాయి. కానీ మీ కర్మ బలంగా ఉంటే, మీ మాటలో మాధుర్యం ఉంటే మరియు మీ మనసులో సేవాభావం ఉంటే, శనిదేవుడు స్వయంగా మిమ్మల్ని సామాన్యుడి నుండి రాజుగా మారుస్తారతారు. మీ బలహీనతలను ఎవరికీ చెప్పకండి. కష్టపడి పనిచేయండి మరియు ఈ పునరాగమన సంవత్సరాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ సమగ్ర సమాచారం మరియు మా విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇది మాకు మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరణ ఇస్తుంది. మీ కుంభరాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి మరియు మీరు ఛానల్కు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ మరియు మీ కుటుంబ సభ్యుల జాగ్రత్త తీసుకోండి. హర హర మహాదేవ్.